షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. బుర్గంపాడు మండలం గౌతమిపురానికి సంబంధించిన లక్ష్మీ గ్రామ సమాఖ్యలో మహిళా సంఘాలకు సంబంధించి శ్రీనిధి విషయంలో మాకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కానీ, లేదంటే 24 వాయిదాలకు బదులు 25 వసూలు చేస్తున్నారు. సభ్యురాలు కట్టిన డబ్బులు అదే సభ్యురాలకి అడ్జస్ట్మెంట్ కాకుండా వేరే సభ్యురాలకి అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. దీని ద్వారా ఆర్థికంగా మేము నష్టపోతున్నామని చెప్పేసి సుమారు 25 సంఘాలకు సంబంధించిన మహిళలు ఈరోజు మా యొక్క కార్యాలయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ యాసిన్ గారికి, అదేవిధంగా ఆర్ఎం శ్రీనివాస్ గారికి కూడా తెలియజేశాము. వారు శ్రీనిధికి సంబంధించి శ్రీలక్ష్మి గ్రామ సమాఖ్యలో సోషల్ ఆడిట్ పెట్టించడానికి సంఘ సభ్యుల నుంచి దరఖాస్తు తీసుకోమన్నారు. ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత సోషల్ ఆడిట్ జరిపించేసి ప్రతి ఒక్క సంఘ సభ్యురాలు కట్టిన ప్రతి రూపాయి కూడా వారికి అడ్జస్ట్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆ డబ్బులు దుర్వినియోగం అయినా, గ్రామ సమాఖ్య బుక్ కీపర్ వాడుకున్నా, లేదు ఆ గ్రామ సభకు సంబంధించిన లీడర్లు వాడుకున్నా, చిన్న సంఘం లీడర్లు వాడుకున్నా, సంబంధిత సీసీ వాడుకున్నా కానీ ఆ లెక్కలన్నీ తీసేసి తప్పనిసరిగా వాళ్ళతో డబ్బులు కట్టించడం, అదేవిధంగా శాఖాపరమైన చర్యలు, అంతకీ తప్పనిసరి పరిస్థితి అయితే క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రతి ఒక్క పేద మహిళకు కూడా ఆవిడ కట్టిన ప్రతి రూపాయి ఆవిడకి అడ్జస్ట్ అయ్యే విధంగా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీనిధికి సంబంధించి సోషల్ ఆడిట్ జరిగేంత వరకు ఆ గ్రామ సమాఖ్యకి సంబంధించిన బుక్ కీపర్ కానీ, ఆ సీసీ కానీ ఆ యొక్క గ్రామ సమాఖ్య లావాదేవీలలో పని చేయకూడదని కానీ, లేకపోతే ఆ లావాదేవీలలో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పేసి మేము ఆదేశిస్తున్నాము. సంబంధిత సీసీ మరియు బుక్ కీపరు శ్రీలక్ష్మి గ్రామ సమాఖ్యకి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ ఎంక్వైరీ తేలి నిజాలు బయటకు వచ్చి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడి ప్రతి ఒక్క రూపాయి పేద మహిళలకు అందేంత వరకు కూడా వాళ్ళని ఆ యొక్క గ్రామ సమాఖ్యలో పని చేయకూడదు అనే విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ప్రతి ఒక్క మహిళకు కూడా న్యాయం చేయడానికి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా నా వంతు అంటే కృషి చేస్తూ శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ అదేవిధంగా ఆర్ఎం గారిని సోమవారం పిలిపించి అందరి సభ్యులతో మాట్లాడించడం, సోషల్ ఆడిట్ చేపించి ప్రతి రూపాయి కూడా తిరిగి కట్టించే విధంగా ప్రయత్నం చేస్తాం. మా ఏజీ ప్రభు గ్రూప్ సార్పాకండి. మా గ్రూప్కి మొత్తం అన్యాయం జరిగిందండి. మీడియేటర్ దగ్గర సీసీ మేడం, బుక్ కీపర్స్ వీళ్ళందరూ కలిసి బుక్స్ పెట్టేసి వాళ్ళు డబ్బులు, మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళు వేయకుండా వాడుకోవడం జరిగింది. అదేంటి అని అడగగా గొడవలు జరిగి అంతా చేసేసి ఏపీఎం సార్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసానికి ఆ కంప్లైంట్ ఆయన పట్టించుకోలేదు. గ్రూప్ సభ్యులమని కూడా చూడకుండా కనీసానికి ఆడవాళ్ళని పెట్టుకుని బయటకు వెళ్ళిపోమన్నారు రూమ్లోంచి. అసలు మా వర్షనే వినలేదు సార్. అది కేసు పెట్టుకోమంటున్నారు స్టేషన్కి వెళ్ళి ఆడవాళ్ళని. వాళ్ళు తింటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోండి, కేసు పెట్టుకోమంటున్నారు మమ్మల్ని. వల్గర్గా మాట్లాడుతున్నారు, అసలు అసభ్యకరంగా అసలు మాట్లాడుతున్నారు. ఏపీ నాగార్జున గారు, సీసీ ఏమో లీలావతి మేడం, బుక్ కీపర్ ఏమో రమణ అలియాస్ మేరీ. మా గ్రూప్కి న్యాయం చేయగలరు. మేము నిన్న కలెక్టర్ కూడా అప్లికేషన్ ఇచ్చొచ్చారు సార్ దీని మీద గురించి. మా గ్రూపు సభ్యులు కట్టవలసింది లేకపోయినా కూడా బెదిరించి నిన్న ఫిబ్రవరిలో అమౌంట్ కట్టించారు సార్. అంత అప్పు లేకపోయినా కట్టవలసిన అప్పు ఇంకా చాలా ఉంది సార్. మాకు అప్పు తీరిపోయింది. ఇక్కడ వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా వాళ్ళతో కట్టి లేకుండా వీళ్ళు మా మీద. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.